హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక 40 వరకు నిమ్మకాయలు తీసుకొని కొన్ని నీళ్ళు పోసి మంచిగా కడుక్కోవాలి. ఒక క్లాత్ తీసుకొని నిమ్మకాయల్ని తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలకు ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయలో 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. నిలువుగా కట్ చేసుకున్న నిమ్మకాయల్ని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అడ్డంగా ఒక 10 వరకు నిమ్మకాయలు కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బోగాని తీసుకొని దాంట్లో టిఫిన్ బాక్స్తో కొలుచుకోవాలి. కొలతతో తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. కిలోకి 1/2 కిలో చొప్పున వేసుకోవాలి. కొలతలు కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. లేకపోతే ఉప్పు కొంచెం తక్కువైనా పర్లేదు, తర్వాత కలుపుకోవచ్చు. ఎక్కువ వేసుకోవద్దు. అడ్డంగా కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయలని మొత్తం పిండుకోవాలి. ఒక దాంట్లో పిండిన రసం మొత్తం ఇందాక పక్కన పెట్టుకున్న నిమ్మకాయల్లోకి రసాన్ని మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయలు మొత్తానికి కలుపుకోవాలి. ఒక ప్లాస్టిక్ డబ్బాలో లేదంటే జాడీలో వేసి ఒక 3 రోజుల వరకు ఊరడానికి పక్కన పెట్టాలి. రోజుకు ఒకసారైనా తీసి కలిపి మళ్ళీ తీసి పెట్టాలి. 3 రోజుల తర్వాత బయటికి తీసి నిమ్మకాయ పచ్చళ్ళని మొత్తం ఒకసారి కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు పక్కన దించుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు పచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న నిమ్మకాయ పచ్చళ్ళలోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 2 పెద్ద స్పూన్స్ వరకు మనము ఆవాల పొడి వేసుకోవాలి. కిలోకి 1/2 కిలో చొప్పున కారం పొడి వేసుకోవాలి. ముక్కలకి మొత్తం కారం పొడి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇందాక పక్కన పెట్టుకున్న చల్లార్చుకున్న ఆయిల్ని కొంచెం వేసుకొని కలుపుకోవాలి. నిమ్మకాయ ముక్కలకి మొత్తం పట్టేటట్టుగా అడుగు నుంచి మొత్తానికి కలుపుకోవాలి. మొత్తం పోపుని వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. నిమ్మకాయలు ఊరించిన రసాన్ని మొత్తానికి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ప్లాస్టిక్ డబ్బా తీసుకొని దాంట్లో మొత్తం సర్వ్ చేసి పక్కన పెట్టుకోవడం అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.